నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. తమిళ్ హీరో విజయ ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు. ఆయన చాలా టాప్ హీరో తమిళ భాషలో. ఇప్పుడు రాజకీయాల్లో కూడా రాబోతున్నాడు. ఆయన ఇప్పుడు వార్తల్లోకి ఎందుకెక్కాడు అనుకుంటున్నారా? ఆయన సినిమా పేరు జననాయగన్. ఈ సినిమా చిక్కుల్లో పడింది. సెన్సార్ బోర్డులో సర్టిఫికేట్ ఇవ్వలేదు అని చెప్పేసి తమిళనాడు హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఏ సర్టిఫికేటు, తర్వాత సి సర్టిఫికేటు అనేదో సమస్యలు వచ్చాయి. ఈ విధంగా మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే మద్రాస్ హైకోర్టు స్టేని వెకేట్ చేస్తూ ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ శ్రీవాస్తవ్, జస్టిస్ అరుణ్ మురుగన్ ధర్మాసనం ఈ విధంగా స్టే వెకేట్ చేయడం జరిగింది. ఇవాళ రేపో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. తమిళ్ సినిమా జననాయగన్, హీరో విజయ్. చీఫ్ జస్టిస్ మద్రాస్ హైకోర్టు జస్టిస్ మనీంద్ర శ్రీవాస్తవ్, జస్టిస్ అరుణ్ మురుగన్ ఈ విధంగా వెకేట్ చేశారు. సింగిల్ జడ్జి ముదిరాజ్ సింగ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ అండర్ ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించారు. దానిపైన ఫస్ట్ కోర్టులో అంటే ఇద్దరు జడ్జిల ధర్మాసనం ముందు అప్పీల్ ఫైల్ చేయడం జరిగింది. అప్పీల్లో ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ్, జస్టిస్ అరుణ్ మురుగన్ ఈ సినిమా రిలీజ్పై స్టే విధిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సదరు తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవడాన్ని నిశ్చయించుకున్నారు. అందుకే ఈ సినిమా అతని లాస్ట్ సినిమా అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నాడు, రాజకీయాల్లోకి వస్తే ఇంకా సినిమాలో నటిస్తాడు అని. ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ సినిమా రిలీజ్ కాకుండా స్టే విధించడం జరిగింది. మరి ఇది స్టే వెకేట్ అవుతుందా లేదా భవిష్యత్తే చెప్పాలి. ఎందుకంటే చాలా సీరియస్గా సదరు నటుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడు. ఈ టైంలో ఈ సినిమా స్టే విధించడం అన్నది కొంత అతనికి సమస్యే అని చెప్పాలి.